ఆశ్చర్యకరుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు పూజ్యుడా, స్తోత్రం స్తోత్రం. కొద్ది సమయం మౌనంగా ఉందాం. ఆయన పిల్లనైన స్వరాన్ని మనం విద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. మీ దాసురాలు నీ పక్షాన నిలబడిపోతుంది. నీ కుమార్తెను మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ సిలువ చాటున మరుగుపరచండి. మీ ఆత్మతో అభిషేకంతో నింపండి. నాకు మాకు కావలసిన వర్తమానం దయచేయండి. నిలబడిన చోట నీ దాసురాలు ఎక్కడ బలింగాలు కాకుండా ఆత్మశక్తితో ఆత్మబలంతో నింపండి. పరిశుద్ధ ఆత్మతో నింపండి. నీ అభిషేకం మీ దాసురాలు ఉంచండి. నాకు మాకు కావలసిన వర్తమానం ఈ ఉదయ కాలంలో దయచేయమని కొద్ది సమయములు నీ లేఖన భావం నుంచి కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ ఉండగా నీ శ్రేష్టమైన మాట మాకు దయచేయమని యేసే నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో విశాలనామ గారు మనకి వర్తమానం అందిస్తారు. మనం కూడా శ్రద్ధగా వాక్యాన్ని ఆలోచిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి. మరి దేవుని నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన నామానికి ప్రభావం ఆరోపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును కదండి. మనం దేవుడు ఎందుకు పిలిచాడండి? ఆయన నామాన్ని మహిమపరచడం కోసం, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని కీర్తించడం కోసం. అందుకని మనం చూసిన వారు ఎవరిలోకి వస్తారండి? దేవుళ్ళలోకి వస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం చెప్పక్కర్లేదండి. మనమే ఒక్కొక్క పత్రికలాగా ఉండాలంటండి. మనం ఏం చేస్తాం? పత్రిక పంచి పెడతాం కదండి. మన పత్రికలు ఏం చేస్తాం? పంచుతూ ఉంటాము. పత్రిక పంచటము కాదు కానీ మనమే ఒక పత్రిక లాగా ఉండాలట. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. మన లైఫ్ ఒక పత్రిక కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు, వర్ధింపజేస్తాడు, ఫలింపజేస్తాడు కదండి. సరిహద్దు లేని పరిశుద్ధుడు ఎవరో మనలో ఆయన తెలియపరచుకుంటాడు కదండి. ఆయనకి సరిహద్దులు ఉన్నటువంటి పరిశుద్ధుడికి కదండి. సరిహద్దు లేని పరిశుద్ధుడంట. ఆయన కొత్త లేని ఆత్మతో నింపదాడంట కదండి. ఆయన నుంచి కొలించి దిగజారినట్లు ఆయన కొలుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తాడు? అణించి దిగజారినట్లు కుదించి అణించి కుదించి దిగజారినట్లు మన ఒడిలో కొలుస్తాడంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. మన సృష్టికర్త మనం సృజించిన వాడిని మనం ఏం చేస్తామండి? కలిగి ఉన్న మన ఎవరండి? ధన్యులు కదండి. యెహోవా తమకు దేవుడు కావాలని జనులు ధన్యులు అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు యెహోవా తమకు దేవుడు కావాలి జనులు ధన్యులు అంటాడు. మనం ఎవరండి? ధన్యులు అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం ఏం చేద్దామండి? నిర్గమకాండం తీసుకుందాం. ఒకసారి చూడండి. నిర్గమకాండం 35:5 వచ్చింది చూడండి. 34:5 వచ్చింది. సారీ 34:5 వచ్చింది. 5 వచ్చింది. 34:5 వచ్చింది. ఒక్కసారి చూడండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు దిగారండి మేఘం నుంచి? యెహోవా ఆకారం లేని దేవుడు, వెలిగి ఉన్న దేవుడు కదండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారే కదండి. శరీరధారి ఉన్నది అవునండి. పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా ఎలాగుంటారండి? వెలుగే ఉన్న దేవుడు మన దేవుడు. ఏమండి? ఆకారం లేదు ఆయన. వెలుగే ఉన్న దేవుడు యెహోవా. యెహోవా వెలుగే ఉన్న దేవుడు. అయితే ఇక్కడ ఎవరు దిగారటండి? యెహోవా మేఘములో యెహోవా దిగి యెహోవా అనే నామాన్ని ఆయనే, ఎందుకంటే ఆయన ప్రవక్తతో ఉండి ఏం చేశారంట? ప్రవక్తను ఆయన దిగారంట. దిగటం చూడండి ముందు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆదిలోనే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆది అంతం లేని దేవుడు, అద్వితీయ దేవుడు. మన యేసయ్య సృష్టి ఆరంభంలోనే ఉన్నారండి. భూమిని రవ్వంత చేయకు మునిపే కదండి. భూమిని రవ్వంత కలగ చేయకు మునిపే ఆయన సృష్టికర్తగా ఉన్నాడంట. శరీరధారి ప్రధాన శిల్పిగా ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
సృష్టి ఆరంభంలోనే ఉన్నారు. నరులను చూసి ఆనందిస్తున్నాడు తండ్రి ఇప్పుడు పాస్టర్ కూర్చొని కదండి. నరులను చూసి నేను ఆనందిస్తున్నాను అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆదిలోనే ఉన్నాడు. సృష్టికర్త నూతన నిబంధనలోనే వచ్చాడని చెప్తారు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలోనే వచ్చారు. భూలోకానికి నూతన నిబంధనే కనిపిస్తుంది. కానీ ఆదిలోనే దేవుడు సృష్టికర్త ఉన్నాడండి. జగత్ పునాది వేయకముందే, భూమి రవ్వంతైనా చేయకముందే కదండి ప్రధాన శిల్పిగా కదండి దేవుని మనకి మహిమకలుగా. అందుకు నేను మేఘములో యెహోవా దిగి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ప్రాణ ఆత్మ శరీరం అండి. దేవుని మనకి మహిమకలుగాక. ప్రాణము ఆత్మ శరీరం. ప్రాణం ఎవరండి? ప్రాణ ఆత్మ శరీరం. త్రియేక దేవుడు బ్యాలెన్స్ చూపిస్తాడండి. ఎక్కడండి? యెషయా గ్రంథం 61లో ఉంటుందండి. యెషయా 61లో ఉంటుంది. ప్రభు అంటే యేసుక్రీస్తుని ప్రభు అంటారు. ఆత్మ అంటే ఎవరంటారండి? పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా ప్రభు అప్పుడు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువార్త మనం ప్రకటించడం యెహోవా నన్ను అభిషేకించింది. ఆమేన్ హల్లెలూయా. దీనులకు సువార్త మనం ప్రకటించడం యెహోవా నన్ను అభిషేకించింది. ఆయన అభిషేకం మన అభిషేక్తులుగా చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయనకు వారసులుగా చేసుకున్నాడు. అవునండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప సంఘటన అండి. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు బ్యాలెన్స్ ఇక్కడ. ముందు ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తున్నాడు. తర్వాత ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత యెహోవా అంట. ప్రభువు యెహోవా ఆత్మ. ముందు ప్రభువారు, తర్వాత యెహోవా, తర్వాత పరిశుద్ధాత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ప్రభువు యెహోవా ఆత్మ. 3 బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుందండి. ఏకదేవుడు ఇక్కడ కనిపిస్తున్నాడా? దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందుకనే మనం ఎవరినండి పరిశుద్ధాత్మని ధరించుకున్నాడు? తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మేవుడుగా మన రూపాన్ని చూపించుకుంటాడు దేవుడు ప్రజాని కానీ. ఈ ప్రపంచానికి ఆయన రూపం, మన రూపాన్ని చూపించుకున్నాడు. ఆయన రూపంలో మన దేశం, మన రూపంలో ఆయన దిగొచ్చి ఈ పరిశుద్ధాత్ముడి గృహంలో ఉన్నాడు కనుక మన రూపాన్ని, ఆయన పోలికలో ఉన్నాం మనం. ఏమండి? దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన పోలిక. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. ఏంటండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ఎవరు అండి? ధన్యులం. యెహోవా తప్ప దేవుడు కాగొద్దని ఎవరండి? ధన్యులట. మనం ఎవరండి? ధన్యులం. అందుకని మేఘములో యెహోవా దిగి యెహోవాని నామాన్ని తానే మేఘములు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. ఎవరండి అతనంటే? ఎవరండి? మోషే గారండి. దేవుని నామానికి మహిమ కలుగాక. యాజకుడు ఇప్పుడు ఎవరితో నిలిచినాడు? నాతో నిలిచినాడు, మనతో నిలిచినాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. అక్కడ అతనితో నిలిచి యెహోవాని నామాన్ని తానే ప్రకటన చేసుకున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం ఆయన పక్షం నిలిచుంటే చాలండి, మన మరుగుపరుస్తాడని సిలుచట్ట ఆయన బయలుపడతాడు. ఆయన ప్రకటించుకుంటాడు. అప్పుడు మనలోంచి పరిశుద్ధ అగ్ని తాకిడి అవుతుంది. మనలోంచి కాదు, మనలో ఉన్న యేసయ్య వచ్చి అగ్ని తాకిడి వెళ్ళిపోతారు. వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళ కార్యాలు సిద్ధించబడతారు కదండి. అప్పుడు దేవుడు అంటే ఎవరో వాళ్ళే తెలుసుకుంటారు. అప్పుడు స్థిరులుగా ఉంటారు వాళ్ళు. మనం రమ్మని చెప్తే రారండి. దేవుడు తెలుసుకోలేదు. ఎప్పుడైతే పరిశుద్ధ అగ్ని మనలోంచి తాకిడి వెళ్తుందో స్థిరులుగా ఉంటారు. మనం చెప్పక్కర్లా, హృదయపూర్వకంగా స్థిరపడతారు, బలపడతారు కదండి. బలహీనలు బలపరచబడతారు. మరి అదేంటంటే దీనస్థితిలో ఉన్నాడు, సంపన్న స్థితిలో ఉంటారు. రక్షణ వరకు రక్షణ వస్తుంది కదండి. ఉల్లాసం లేని వారికి ఉల్లాస వస్త్రాలు ధరించబడతాయి. రకరకాలుగా అనమాట. మనకు ఉన్న క్వాలిటీ, దేవుళ్ళలో క్వాలిటీస్ అని మనం పొందుకుంటాం. అప్పుడు వారు కూడా పొందుకోండి, మనం చెప్పక్కర్లా. అందుకని శుభవార్త శుభవార్త శుభవార్త, సుందరమైన వార్త బోధించాలి, మనం ప్రకటించాలి కదండి. అది ప్రకటిస్తే చాలండి, దేవుడు చూసుకుంటాడు. ఆయన చెప్పిన పని మనం చేస్తే. అరణ్యంలో ఎవరండి?
శబ్దం యోహాను గారు యేసు ప్రభుకు ముందే బయటకు వచ్చాడు భూలోకానికి. ఎందుకు? మార్గాలు సరళం చేయడానికి. అరణ్యంలో ఒక శబ్దం అండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరణ్యంలో ఒక శబ్దం అయిపోయాడు ఆయన కదండి. ఉగ్రం పడిపోతుంది, బయటకు వచ్చేద్దాన్ని గంతులేసేస్తున్నాడు. ప్రభు మార్గాలు సరళం చేయాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు పుట్టక ముందు ఈయన ఏం చేస్తాడంట? ఎలిజబెత్ గారి గర్భంలో గంతులేస్తూ మొదలెట్టాడు. ఆ పరిశుద్ధ ఆత్మ నింపబడుతున్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలో నిన్ను రూపింపు నేను ఎరుగున్నాను, తల్లి గర్భం నుండి బయట పడకపోయి నేను ప్రతిష్ఠించానన్నాడు. దేవుడు ప్రతిష్ఠిస్తుంటే గంతు వేస్తానంటే జన్మని ప్రవృత్తిగా చేశానంటే దేవుని నామానికి మహిమ కలుగాక కదండి. దేవుడు ఏర్పాట్లో ఉన్న గొప్పవాళ్ళు పిలిచిన వాళ్ళు అందరూ పిలిచాడు. ఏర్పాట్లో ఉన్న కొందరే, ఆ కొందరు మనందరూ ఉంచాడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాలు మనం అవి చవి చూసుకొని అవి అనుభవించడానికి ఇష్టపడం. లోకం వచ్చేట్లో లోకంలో వాళ్ళేంటి, వీళ్ళేంటి, నేనేంటి, నువ్వేంటి, బా నోరు ఊడిపోతుంటుంది కదండి. అవునా? లెమన్ జ్యూస్ తాగకుండానే జ్యూస్ ఈ అనుభవించడానికి ఇష్టపడతాం. కానీ మనం పాల కంటే తింటే తేనె దాల కంటే మధుబని వాక్యాలు చిరుకోవాలండి. అందులో టేస్ట్ ఇదిగానే ఉంటాడు. సర్వాంత శక్తిని పొందుకుంటామండి. దేవుని నామానికి మహిమ మామూలుగా ఉండదండి కదండి. మామూలుగా ఉంటుంది. అప్పుడు సర్వాంత శక్తి నింపబడితే ఆశ్చర్యకర అద్భుతాలు జరిగిస్తాడు. చూసిన ప్రతి కన్నా ఆశ్చర్యపోతాడు. వేరే ఆశ్చర్యం మనకి భ్రాంతి పొందుతాము. దేవుని నామానికి మహిమ కలుగాక. అందుకని ఈ మేఘములు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. మోషేగాన్ని పెట్టాడు కొండ మీద, కొండెక్కాడు కదండి. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామాన్ని ప్రకటించుకున్నాడు. అందుకని నువ్విచ్చిన నామము కంటే నువ్విచ్చిన వాక్యాన్ని గొప్ప చేసుకుని ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉందండి. ఆయన ఇచ్చిన నామం కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేస్తున్నాడంట దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు కనుక ఆయన వాక్యాన్ని గొప్ప చేసుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉండాలండి? ఆయన వాక్యాన్ని గొప్ప చేసే వారిగా ఉండాలి. ఏమండి? వాక్యాన్ని ప్రకటించేవారిగా. ప్రకటన ఏంటంటే ప్రకటన మనం చూసి ఇతరులు ప్రకటించాలి. మనలో ఉన్న యేసుని చూసి మనలో ఉన్న యేసుని ప్రకటించే వారిగా ఉండాలి వారు కూడా. అది ప్రకటన అంటే. మనం ప్రకటించేస్తే సరిపోదు. మనల్ని చూసిన వారు మనలో ఉన్న యేసుని చూడాలట. ఆ యేసుని ప్రకటించే వారిగా తయారవుతారంట వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగాక. అదే సువార్త, సువార్త సుందరమైన వార్త అండి. అది అలా ఉండాలి. అప్పుడు మనం నిర్మాకాండం ఉంది కదండి, 32లో వచ్చేసేయండి ఒకసారి. 31:18 చూడండి. 31:18 మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ సాధించిన తర్వాత ఆయన తన శాసన మూలుగల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఏంటంటే మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ చాలించిన తర్వాత ఆయన తన శాసనం గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చిన. ఆమె పట్టివాళ్ళండి నదులు దేవుని వ్రాతతో వేలి వ్రాతతో వ్రాసిన పలకలు అంటండి మోషే గారికి ఇచ్చాడంట. డైరెక్ట్, ఇండైరెక్ట్ కాదండి. ఇండైరెక్ట్ అండి ఇది. డైరెక్ట్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అందుకనే మనము పలకల మీద రాసుకుంటాం కదా. హృదయం అనే పలక అంటండి మన దేవుని నామానికి మహిమ కలుగాక. హృదయం అనే పలక మీద హత్తుకోమంటాడండి వాక్యాలు. ఒక పెద్ద గొప్ప దైవజని పిలిచారటండి మీటింగ్. ఒక్కళ్ళు జన సమూహం వచ్చిస్తున్నారట. ఈయన రావడం కొంచెం ఆలస్యమైందట. వచ్చాడట. బైబిల్ ఇచ్చేసాడట దేవుని
ద్వారా దేవుడని మేమందరం వచ్చున్నాం కదా అని అందరికి వస్తుందా మనం రాదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బైబిల్ అంతా ఆయన హృదయంలో ఉందంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అలా ఉండాలి. నేను మనము ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి మనం? బైబిల్ హృదయంలో ఉండాలంటండి. హృదయం అనే పలక మీద హత్తుకొని ఉండాలంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద ముందు వాక్యం చదివేటప్పుడు పత్రిక అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు హృదయం అంటే చాలా అన్నీ అయ్యి వచ్చేస్తాయి. హృదయం అనే పలక మీద హృదయం అనేది మెత్తగానే ఉంటుంది. అర్థమైందండి? జీవము గల దేవుడు అదండి. అయితే ఇక్కడ మోషే 32 కొద్ది ఏంటన్నారు అదే ఒకసారి తీయండి. రాతి పలక మీద కానీ శీరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తువు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆమె ఏంటండి? ఎక్కడ మనం తేటపరచబడుచున్నామంట? ఎక్కడ? క్రీస్తునేనా? జీవము గల దేవుని ఏమండి? మీరు తేటపరచబడుచున్నారు. ఎలాగా? జీవము గల దేవుని ఆత్మతో అంట. జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆమె ఇది అంత గొప్ప ధన్యత అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నామమునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటి ఏమంటారండి? దేవుని వాక్యం ఎంత సంతోషించాలండి, ఎంత గర్వించాలండి దేవుని వాక్యాన్ని చూసి మనం. ఇగో అంటే ఎక్కడ ఉన్నారండి? దేవుల్లో ఇగో ఉన్నారండి. మనకి దేవుని చూసి అతిశయించారండి కదండి. ఆయన వాక్యాన్ని చూసి మనం గర్వించారటండి. మన దేవుడని మనం గర్వించాలి. అంతేగాని లోకంలో అయ్యున్నాయని గర్వించడం కాదు. ఆ ఈగో కాదు. ఈగో అనేది ఉంటే మనకి ఏదైనా ఆయనలోనే ఉండాలి. ఆయన చూసి అతిశయపడాలి. మనం ఆయన కలిగి ఉన్నందుకు అతిశయపడాలి. అవునండి? ఆయన లేకుండా ఏది కలిగి లేదు. కలిగి ఉన్నదన్నీ ఆయనతోనే, ఆయన మూలంగానే కలిగి ఉంటాడు కదండి. యోహాను సువార్తలో అవునా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి లేదు. కలిగి ఉన్నవన్నీ ఆయనతో, ఆయన కలిగి ఉంటేనే మనం అన్నీ కలిగి ఉంటాం. ఏమండి? కలిగి ఉన్నవన్నీ మనకి ఆయన లేకుండా ఏం కలిగి లేదు. ఉన్నవన్నీ ఆయనతో కలిగి ఉన్నాయి. లేకుండా కలిగి లేదు. ఆయన మూలంగానే కలిగినాయి. చాలు, ఒక్క ఓడి చాలండి. మేటలంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు, మన జీవితం సరిపోదు. మ్యాటర్ అది పాయింట్కి వచ్చేయాలి. ఉన్న మనకి పడిపోతుంది కాక మనం ఎక్కడికి వచ్చేయాలి? పాయింట్కి వచ్చేయాలి. కలిగి ఉన్నది ఏది కూడా మనకి ఆయన లేకుండా కలిగి ఉండలేదు మనం కదండి. ఆయనతోనే కలిగి ఉన్నది మనకి కలిగి ఉన్నది కదండి. అందుకని మనం మ్యాటర్ కాదు కదండి, పాయింట్కి వచ్చేయాలి. ఇంకెప్పుడు చూసిన మ్యాటర్ దగ్గరికి వెళ్ళి చదువుతా కూర్చుంటా ఆ మీనింగ్ ఏంటో మనకు తెలియకుండా ఇంక ఎంతకాలం మనం అలా నడుస్తుంటామండి. దానికి ఒక మీనింగ్ ఉంటుంది కదా, ఒక ప్రాసెస్ మీద మనల్ని పంపించాడు, ఒక పర్పస్ మీద ఆయన వచ్చాడు లోకరక్షకుడిగా. ప్రాసెస్ నెరవేర్చాడు ఆయన లోకరక్షకుడిగా కదండి. పేదలకు
సువర్తమానం కదండి. పేదలకు సువర్తమానం ప్రకటించడానికైనా పాదయాత్ర చేశాడు. మనమేమో మనకి వెహికల్స్ కావాలి, కార్లు కావాలి, ఫోన్లు కావాలి, మనకి ఏంటంటే అన్నీ కావాలి. మనకి అన్నీ ఉంటేనే అన్నీ పెడితే ఇస్తున్నప్పుడు అప్పుడు భుజించడానికి ఇష్టపడతాం, లేకపోతే హృదయపూర్వకంగా తినలేదు కదండి. అన్నీ ఉన్నాయి, లేకపోతే సున్నాయి. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ నిర్గమకాండం 32లోకి వచ్చేసండి, 15 వచనం. 15-16 చూడండి. 15-16 నిర్గమకాండం. మోషే శాసనము కాబట్టి పలుకులను చేరబట్టి కొండ దిగి వచ్చింది. ఆ పలుకలు ఎదురుటట్టులను రాయబడి ఉండేవి. ఆ పలుకలు దేవుడు చేసింది. ఆ పలుకల మీద చెక్కబడిన రాత దేవుని చేయరాత. చాలండి. దేవుడి పరిశుద్ధాత్మని ప్రార్థించుకుందాం. ఆమె మోషే శాసనం గల 2 పలకలను శాత పట్టుకొని కొండ దిగి వచ్చింది. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండేవి. ఆ పలకలు దేవుని చేసినవి. దేవుడే చేశాడు పలకలు. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆమె ఇదంత గొప్ప సంఘటన అండి. మనం చేసుకున్నది ఎవరండి? మట్టిని తీసి బొమ్మను చేసి నరుని నాశకరంలో జీవ ఎదురుగా నరుడు జీవాత్మ ఆయన మనం చేసుకున్నాడు కదా. ఆయన పిల్లలంగా పిలుచుకున్నాడు కదా, చేశాడు కదా, జీవాయి ఉండాడు కదా, జీవాధిపతి కదా మనలో ఉన్నది. ఆయన పనులు మనకు ఆ లక్షణాలు అబ్బుతున్నాయా? పక్కింటోడి అదింటోడి అవుతుంది. ఎవరి లక్షణాలు అవ్వాలండి మనకి? యేసుక్రీస్తు వారి ప్రభు లక్షణాలు అవ్వాలి మనకి. ఆయన పోలికలో మనం ఉండాలి. ఆయన చేష్టలు, ఆయన చేసిన పనిని చేయాలి మనం. అప్పుడు దేవుడు పిల్లలు అవుటకు అధికారం ఇస్తాడు మనకి. అవునండి. ఆయన పాత్రలో ఉన్నా ఉంటే ఎంత లోకాన్ని సంపాదించిన ఆయన లేకపోతే వ్యర్థం. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టు. ఆయన పిల్లలకి ఆయన పొద చేస్తాం. మన పిల్లలకి మనం పొద చేయడానికి ఇష్టపడతామా? చెడ్డవారమే ఉండి మంచి విలువ నేర్పుతున్నామే మన బిడ్డలకి. పరలోకపోతే అండి ఆయన కొన్నవని మనకు కాదా? మనకే ఇస్తాడు కదా. ఆత్మ కొంతలేని ఆత్మతో అణిచి కుదించి దిగజారుడు నిండుకొలతో కొలుస్తాడే. అయితే మనం ఏం చేస్తున్నాం? మీ సహనం సకల జనులకి తెలియనివ్వడండి. సకల జనులు కూడా మన సహనాన్ని పరీక్షిస్తారు. ఏ విధంగా శోధించాలో, ఏ విధంగా నలగొట్టాలో, ఏ విధంగా ఎరగొట్టాలో చేస్తారంతే. అది నువ్వు మౌనంగా, ఎందుకంటే ఊరికి నిలుచున్న కార్యాలు చూడండి. ఊరికి నిలుచుండాలి. ఊరికి నిలుచుండి నా కార్యాలు చూడుడి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఊరికి నిలుచుండి దేవుని కార్యాలు చూడటానికి ఇష్టపడాలండి. కష్టమైన ఇష్టపడాలి. అందుకని ఊరి మీద కూర్చుంటే ఆయన కార్యాలు బహుకార్యాలండి. చూసిన ప్రతి కన్నా ఆశ్చర్యపోద్ది. ఆయన పేరే ఆశ్చర్యకారుడండి. ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ఆలోచన కర్త, ఆలోచన శక్తి బలమిచ్చేది ఆయనే. బలాభివృద్ధి మనకు కలిగించేవాడు ఆయనే. మన బలం ఎందుకు పనికిరాదు. బలహీనతలో బలం, బలహీనతలో బలమా, పరిశుద్ధతలో వరమా, ఎగిరే వరమా, ఓ పావురమా, దిగిరా దిగిరా త్వరగా, ఎగిరే వరమా, ఓ పావురమా, దిగిరా దిగిరా త్వరగా, పావురమా సంగముపై ప్రాలుమిదే జ్వాలలుగా, పావురమా సంగముపై ప్రాలుమిదే జ్వాలలుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పావురం ఏం చేస్తుంది? సంఘంపై రాలుద్దట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయన రెక్కలతో మన కప్పుతాడంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక. కోడి తన పిల్లలు ఏ విధంగా తన రెక్కల చెట్టు మరుగుపరుచుకుంటుందో మనను కూడా ఆయన సిలువ చెట్టును మరుగుపరుచుకుంటాడంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒక కోడిని దేవుడు ఏం చేశాడు? తన బిడ్డలు ఎలా చేర్చుకుంటే నేను మిమ్మల్ని అలా చేర్చుకోలేనా, నేను అలా కప్పలేనా మిమ్మల్ని అంటున్నాడా?
ఆ గుడ్డులోకి జీవాన్ని పంపిస్తాడు దేవుడు. మన మట్టిని తీసి బొమ్మను చేసి జీవాయం ఎలా ఊదాడో కోడి ద్వారా ఒక కార్యాన్ని మనకి సూచక్రియ చూపించడానికి కోడి పిల్లని దాని రెక్కల కింద ఎప్పుడైతే పొదిగిందో అది ఆహారం వెనుక కూడా చూడదండి. మన క్రైస్తత్వం కూడా అలా ఉండాలి. ఈ లోక ఆహారం గురించి, లోక భోగభాగ్యాల గురించి మనం అలా చూసామనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుందండి, చిల్లు సంచి అయిపోతుంది. అర్థమైందండి? వాటిని ఇంకా చూడొద్దు. మనం కోడి ఎలా పొదిగిందో 21 days కూడా ఆహారం వేసినా తిందో, కక్క 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 అంటది, వచ్చేస్తుంది పిల్లల గుడ్డుల పేరుకి పొదగటానికి వస్తుందండి. దేవుళ్ళ మనం పొదగాలండి. అందుకే 21 days ఉపవాస ప్రార్థనలు, 41 days, 40 days, 41. మనం అలాగా మనం ఏం చేస్తామండి, 7 రోజులు, 7 days ఇలాగ ప్రార్థన చేసుకుంటే పొదుగాలంటే దేవుళ్ళు. అప్పుడు మనం పొదిగితే అప్పుడు ఉంటుందండి, జీవం వస్తుందంటే దేవుడు మనకి మహిమకలు. జీవాధిపతి ఏంటో తెలియపరుచుకుంటాడు. మళ్ళీ ఆయన ఏం చేస్తాడండి, మన జీవాధిపతి ఎవరో ఆయన ఏం చేసుకుంటారండి, తెలియజేసుకుంటాడంట. దేవుడు మనకి మహిమ కలుగును. ఒక్క గుడ్డికే జీవం ఇచ్చాడే, మనకి ఇవ్వడం జీవాధిపతి. మళ్ళీ జీవిస్తున్నాడైనా మనం ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంటున్నామే. దేవుని మనకి మహిమ కలుగుగాక. అలా మనం దేవుళ్ళు పొదిగితే మనకి ఏం కావాలో అన్నీ తెలియపరుస్తాడు. అన్నీ ముందుంటే మన ముందే ఉంటాయండి. మనం ఏం చెప్పక్కల మనకి ఏం కావాలో, ఆయన పిల్లలకి ఏం కావాలో ఆయన తెలుసు. ఆయన పిల్లలు ఎలా ఉండాలో, ఆయన నామానికి ఎలా మహిమ తెచ్చుకోవాలో ఆయన తెలుసు, మనకు కాదండి. అందుకని ఇక్కడ మోషే శాసనం గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చింది. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండేవి. ఆ పలకలు దేవుని చేసినవట. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. ఆమేన్. ఎంత గొప్ప సంఘటన అండి, ఎంత గొప్ప సంఘటన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి 33, 21 చూసేసుకొని 22 కూడా చూసేసుకుని మనం ఏం చేద్దామండి, చేసుకున్నాం. ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలేదు. నా మహిమ నిన్ను దాటి వెళ్తుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కట్టగలను. చాలా దేవుడి పరిశుద్ధ క్లాస్ ఎంత వండరండి. వాటే వండర్, అసలు మామూలు వండర్ కాదండి ఇది. ఆయన చేతితో మనం కప్పటం అనేది ఎంత గొప్ప సంఘటన అండి. ఆయన నీతిని దక్షిణ హస్తం చాపుతాడటండి. దేవుని మనకి మహిమ కలుగాక. ఏం చేస్తాడండి, ఆయన నీతిని దక్షిణ హస్తం అంట ఆయన చాపుతాడటండి. దేవుని మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మన కప్పుతానంటున్నాడండి. అందుకని మోషే గారు, నువ్వు రానిగా మమ్మల్ని పోనివ్వదు ప్రభు, ఈ ప్రజలే కదా అంటారు కదండి. అంటాడా? అంటాడు కదా, నా సన్నిధి నీతో కూడా వచ్చును అంటాడు ఆయన. నా సన్నిధి నీతో కూడా వచ్చునని చెప్తాడు. అయితే ఇంకా నీ మహిమని చూడాలని ఎంత ఆశపడతాడండి. మనం ఆశపడుతున్నామా ఇవాళ? ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడు దేవుడి సన్నిధి అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోద్దా, ఎప్పుడు పనులు ఉన్నాయా, ఎప్పుడు ఏమున్నాయా, అక్కడ అవి ఉన్నాయా, ఇక్కడ ఇవి ఉన్నాయా, అంత మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్లో ఉన్నాం. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ప్రజెంట్ లేకపోతే మనిషి ఉన్నట్టు తెలియదుగా. ప్రజెంట్ తెచ్చుకోవాలి. ప్రజెంట్ కోసం కూడా వస్తారు కదండి. మైండ్ ఏమో ఆబ్సెంట్. అయ్యో నేను అక్కడ ఉంది, నేను ఉండవలసి, నేను ఇక్కడ ఉండవలసి వాడిని, నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది. మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి అక్కడ పెట్టుకుంటారు మైండ్. దేవుడు వాక్యం మీద కలదు మైండ్. అందుకని మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. అలా ఉండకూడదు. మనం దేవుడు సన్నిధిని మనసుపూర్తిగా అనుభవించామనుకోండి, ఈ దీవులు కుమ్మరించబడిపోతాయి. అంతే. ఆయన ఆకాశవాకులు డోర్స్ ఓపెన్ చేస్తాడంతే. ఓపెన్ ది డోర్, ఓపెన్ ది డోర్, ఓపెన్ ది డోర్. ఉత్తర, తూర్పు, పడమర
ఎటు చూసినా నువ్వే ఉన్నావు ప్రభు. యోగు గారు ఎలా అంటారో ప్రకటన 3:8 కూడా నీకున్న శక్తి కొంచెం వాక్యాన్ని ఎదుగుని నా నామాన్ని గైకొని అనలేదు కనుక నీ ఎదురు నేను ద్వారం తెరిచించా. దాన్ని ఏ నరుడు వెయ్యినారుడు. దేవుడు మూసి ఏ నరుడు తీయలేడు, దేవుడు తీసిన ద్వారాన్ని ఏ నరుడు వెయ్యినారడట. అందుకు నీకున్న శక్తి ఒకవేళ కొంచెమై ఉండొచ్చు. నువ్వు నా వాక్యాన్ని ఎరుగునని నా నామాన్ని గైకొని అనలేదు కనుక నీకు ఎదుర్చి నేను ద్వారం తెరిచించదాన్ని ఏ నరుడు కూడా వెయ్యినారడు. ఆమె నేను విశ్వసించిన వాడు ఆమె చెప్పాలి. ఆమెను హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కొన్ని కొటేషన్స్ ఉంటాయండి దేవుని ఆరాధించేటప్పుడు, అవి ఉపయోగించుకోవాలి మనం. మౌనమే అంగీకారం అంటే ఆయన స్తుతించేది ఎప్పుడు, ఆయన ఆరాధించేది ఎప్పుడు, ఆయనతో ముచ్చటించేది ఎప్పుడండి? ముచ్చటించాలి. ఏ సమయంలో ఏది పలకడం అంటాడు. దేవుని నామానికే మహిమ. పలకకుండా మౌనమే అంగీకారం అంటే ఇక ఆయన కూడా ఏం చేయలేడు. ఆయన ఏం చేయలేడు. ఇంకా మనం చేయలేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? నా సరే నువ్వు చేయలేకపోయి నేను కూడా చేయలేదు నీకు అంటాడు. అప్పుడేం చేస్తాం? మసాలా గరం మసాలా పడట్లేదు ఈ రోజుల్లో. గరం మసాలా పడట్లేదండి. తిందామని పడట్లా. ఇదొక శక్తిని ఇచ్చేది అది. గరం మసాలా అంటే మనం కూడా మంచి హుషారు ఉండేవాడు. ఇప్పుడు ఆ గరం మసాలా వేసుకుంటే హుషారు తగ్గిపోతుంది, మన పని మసాలా అయిపోతుంది. గరం మసాలా అయిపోతుంది మన పని. గరం మసాలా వాడట్లేదు ఇప్పుడు అందుకని అందరూ. ఆ స్టామినా ఉన్నవాడే వాడతారు. ఊరికే పచ్చడి వేసుకోవాలి, వాడు అంత స్టామినా లేదు. ఆంధ్ర ఫేమస్ గోంగూర వేసుకోవాలంటే ఇంకా స్టామినా ఉండాలి. గోంగూర చట్నీ కదండి, టేస్ట్ ఇది వెరీ గుడ్. ఆంధ్ర ఫేమస్ అదండి. ఇండియా నుంచి అడ్డగా కూడా వెళ్ళిపోతుంది ఆంధ్ర ఫేమస్ కదండి. వాక్యం తీసుకెళ్తారు మనోళ్ళు. గోంగూర పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు ఫేమస్ కోసం తీసుకెళ్తున్నారు. అక్కడ పెట్టేశారు షాపులు కదండి. సేల్స్ అయిపోతుంది. ఇలా కావాల్సిన అమౌంట్. మనవాడు అమెరికా వెళ్ళేందుకు బిజినెస్ డబ్బులు సంపాదించుకోవడానికి, అక్కడ వాళ్ళు వచ్చేందుకు వాళ్ళు కూలి పనులు చేసుకొని మనకు దేవుడు సేవకులు ఇస్తారు. మనం ఆనందిస్తాము, సంతోషిస్తాం, ఉల్లసిస్తాం. ఆయన డబ్బులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన డబ్బుల మీద ఆయన పేరు ఉంటుంది. ఆయన డబ్బు అనుభవించాలంటే ఆయన పేరు న్యాయకర్త. ఆయన న్యాయాన్ని చేసేవాడు. ఏమండి, నువ్వు చేయగలిగినంత చెయ్యి, నువ్వు తినంతగలిగిన తిను, నేను ఆశ్రదేశం విస్తరింపజేస్తాను. నీ న్యాయం ఉండాలి. నువ్వు కొద్దిలో నమ్మకముడు మాకు బడా మంచి దాసుగా, బడా నమ్మకమైన మంచి దాసుగా. నువ్వు కొద్దిలోనే నువ్వు నమ్మకంగా ఉన్నావు, అధికమైన వాటి మీద నీకు అధికారాన్ని ఇస్తాను. ఆమేన్ హల్లెలూయా. ఎంత గొప్ప సంఘటనండి. మనమే సూపరీక్ష. ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. శూన్యప్పుడే పరిశుద్ధాత్మేవుడు అంతా ముచ్చటిస్తుంటాడు. ఇదిలా చేయి, ఇదిలా చేయి, ఇదిలా చేయని. అవునండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 33లో మనకి 21-22 చూసుకుంటే, మరియు ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలేను. నా మహిమ నిన్ను దాటి వెళుచున్నగా ఆ బండలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కాపెదురు. ఎందుకన్నా మనకేం కావాలండి? దేవుని నమ్మనికే మహిమ. ఆయన చేతితో మనం కప్పుతున్నాడంటే ఇంకా దానికన్నా మనకి ఏం కావాలని దేవుని నమ్మనికే మహిమ కనుక ఆయన చేతితో నీచని దక్షిణాస్తం మనం కప్పుతున్నాడంట. ఎందుకు? ఇంకా నీ మహిమ చూడాలందు ప్రభా అని అంటున్నాడు. నన్ను చూసి ఎవరు జీవించలేరు, కానీ నేను బండ సందులో, ఇక్కడ ఈ సందులో బండ ఉంది, దాని మీద నిలబడు, నా చేతి నిడితే నేను కప్పుతాను అంటున్నాడు. నేను వెళ్ళినప్పుడు నా వెనక భాషను చూడమంటాడు. అవునండి, నా వెనక భాషను చూడమన్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఎంత ఆధిక్యత ఇచ్చాడు మనకి. ఆయన చేతితో కప్పుకుంటున్నాడు మనం, ఆయన బిడ్డలో కనుక. ఇంకా దుష్టుడికి మన మీద అధికారం ఉంటుందా? వాడు అవుట్, హెడ్ అవుట్. ఒక్క త్రోవలు వచ్చాడు తెలియక 7 త్రోవలు అవుట్. వాడు మామూలుగా ఉండదాడు పని మసాలా. కదండి. దేవుని మన జోలికి వస్తే మనలో ఉన్న యేసు యాజకుడు జోలికి వచ్చినట్టే. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు, కాచిను గత కాలం నన్ను నిన్ను, కాచిను గత కాలం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతించును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించును. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే సియోను నివాసం, నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్. ఆనందం ఆనందమే కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించును. అందుకని ఆయన ఏమన్నంటే ఈ సందులో నా బండి ఉంటుంది, ఆ బండి ఎవరండి? క్రీస్తే. దేవుడు మనకి మహిమ కలుగాక. ఈ బండి మీద నా సంఘానికి అంతా పాత్రలలో ఒక ద్వారం అటు ముందు నిలవనేవాడు అన్నాడండి. తాళం చేతులు మీకు ఇచ్చానన్నాడు. మీరు భూలోకంలో ఇద్దరు ముగ్గురు కలిసి దేన్ని బంధిస్తే పరమందుని బంధిస్తా. మీరు ఏది ఉప్పుతారో నేను అక్కడ ఉప్పుతాను. ఇక్కడ శత్రువును బంధించామను ఆమె, ఇక్కడ మన ఆశీర్వచనాలు ఒప్పుకున్నాము, దేవుడు ఉప్పాడు ఆమె. దేవుడు మనకి మహిమ కలుగాక. అంత గొప్ప దేవుడు కలిగిన మనం ఎవరండి? ధన్యులా. యెహోవా తమకు దేవుడు కాగలజను ధన్యులు అన్నాడు. మనం ఎవరండి? ధన్యులమైన దేవుడు మనకి మహిమ కలుగాక. వేరే ఆప్షన్ లేదండి. ఆయన్ని కలిగి ఉండటమే మనకు ఆప్షన్. ఏమండి? ఇప్పుడు బోల్డ్ ఆప్షన్లోనే ఆటడం. ఎక్కడ చూసినా కూడా బట్టల కొట్లేంటి, మరి అన్ని వస్తువులకి ఆఫరే, గోల్డ్కి అన్నింటికీ ఆఫరే. మన ఆఫర్ ఏంటండి? ప్రభువే. మన దిక్కు ఎవరండి? ఆయనే. మన దాగు చోటు ఎవరండి? ఆయనే కదండి. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద మన రహస్యం అందుకు పొందగాలి. మరి ఒకసారి మేము డాక్టర్ సంజీవరావు గారికి చిన్న సాక్షికి ముగించేస్తాం కంగారు పడదు. అయితే డాక్టర్ సంజీవరావు గారికి ఉన్నప్పుడు కట్టసపడతో అప్పుడు ఇక్కడే కదా దీని తర్వాత అయితే 4-5 సందులేమో అంతే. ఫస్ట్ సందది ఇది 8వ సంది కదండి, 8వ 9. అయితే ఇక్కడే అక్కడ మేము 56 వచ్చేవాడు పాస్టర్స్ మా దగ్గరికి ప్రార్థన చేస్తుండేవాడు కొంతమంది. ఎవరో కాళీరాజు గారు బ్రదర్ ఇక్కడే ఉన్నారు కదా, కాళీరాజు గారు, నేను అన్నం గారు, గొట్టు మీద అన్నం గారు ముగ్గురు ప్రార్థన చేస్తాం. పైన గదులు, కింద ఒకటి గెస్ట్ హౌస్ ఉంది, పెద్దరు పక్కన ఆఫీసు, కింద పెద్ద ఆఫీసర్. అయితే ప్రార్థన చేస్తున్నాం, పెద్ద పెద్ద కొండల మీద ప్రార్థనలు. అది అంత అఫీషియల్ ఏరియా. అప్పుడు దేవుడంటే ఇప్పుడు కూడా ఎక్కువ మంది తెలియదు వాళ్ళకి కట్టపడ తోటలు. అయితే పెద్ద పెద్ద అరుపులతో ప్రార్థన, పాటలు పాడితే దేవుడు అగ్ని కూడా నీకు వచ్చేసే ప్రార్థన అనమాట. దేవుడు నా వరకే మైండ్ దేవుడు సరిద్రుడు చెప్తాడు. అయితే ప్రార్థన చేస్తుంటే దారిలో కూడా ఆగిపోయేవాడు. కానీ ఎవ్వరు ఒక్కడు కూడా ప్రార్థన ఏంటండి ఇంత ఎవ్వరు అడగలేదు. అందరూ అఫీషియల్స్. ఎవరు ఇప్పుడు వచ్చి కూడా అడగరు. ఇల్లు కావాలని అడిగితే పరిగెట్టుకుంటే వచ్చే డాక్టర్ గారు కోడలు, అది పడేసి కట్టిస్తామంటే మీకు ఎందుకు ఇవ్వాలి అయితే ఇవ్వాలని. ఎంత గొప్ప సంఘటన. దేవుడు హృదయంలో ఉంటాడండి, వారి హృదయాల్లో ఉంటాడా. అయితే మరి ప్రార్థన చేస్తుంది పెద్ద పాపం ఆఫీస్కి వెళ్ళేవాడు వచ్చేసి తలుపు తాళం వేసేసాడు. ఏంటి ఇంత పెద్ద తలుపులు వస్తున్నా, మరి కింద ఆఫీస్ ఉంది, భయపడిపోతున్నాడు, ఎక్కడ ఇంట్లో వెళ్ళిపోమంటారు అని. చిన్నపిల్లలు కదండి, భయం చేస్తేనే తాళం వేసాడు. ఆ తాళం తీయాలంటే ఎలా తీసుకున్నారో మేము కిందకి వెళ్ళి ఆ రూమ్లో గెస్ట్ హౌస్ దగ్గర కూర్చొని అక్కడ అది టీవీ పెట్టుకొని కూర్చున్నట్టు, ఇలా పని లాగుందని కూర్చుంటే తాళం రాదు, ఎలాగా ఏం చేయాలో తెలియట్లా. ప్రార్థనలు అయిపోయినాయి. అప్పుడు అన్నమ్మగారు ప్రార్థన చేశారు. తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రార్థన చేయండి బాబు అని అడిగారు, చేశారు. ఎవరు కనపడలేదు, మాకు ఎవరు రావట్లేదు. ఆడెళ్ళి కింద చక్కగా టీవీ చూస్తున్నాడు. ఏం చేయాలి అర్థం అట్లా. అన్నగారు అమ్మగారికి ఎదురు చేస్తాడు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు తలుపు చేస్తాడండి అనుకుంటాడు. బ్రదర్ ఇక్కడే ఉన్నారు. అయితే సరే నేను చిన్న ప్రార్థన చేసి ఈలోపు ఆఫీస్ నుంచి ఒక పిల్ల ధనాన్ని కిందకు వచ్చింది, ఆ పంపు దగ్గరికి, మామిడి చెట్టు కిందకి. నేను చిన్న గ్లాసు టీ గ్లాసులో స్టీల్ ఒక గ్లాసు కిందకి వేసా, పైకి తీసింది. దేవుడు నా మనకి మైముక్కలు దాకా పైకి రా అన్నయ్య తాళం తీసుకురాని సైడ్ చేశాడు. వెళ్ళి అన్నయ్య ఒకసారి ఆంటీ దగ్గరికి వెళ్ళాలని తీసుకొచ్చింది. అమ్మాయి కూడా తిరుగుగానే ఉపయోగించింది. తాళం ఒకసారి ఉండి ఆంటీ దగ్గరికి వెళ్ళాలి, నా పని ఉందని అన్నది. తాళం చేయించాడు. రెస్పెక్ట్ కోసం ఇస్తారు కదా, ఈవంటే టేక్ అంట. మనం ఏం చేస్తాం? ఈవంటాం మనం, టేక్ అను. మనం ఏమో రెస్పెక్ట్
ఆఫీస్ అది, పెద్ద ఆఫీస్. మనమైతే ఏమనలేదు కానీ ఉన్న అటెండర్లు మార్చేస్తుండేవాడు. అటెండర్ మేము వెళ్తుంటే వస్తుంటే తలుపులు తీసేవాడు, బండ్ల మీద వెళ్ళి వస్తుంటే. మేమే అనుకునేవాడు హౌస్ ఓనర్స్ అనుకునేవాడు పాపం వాళ్ళు. ఆయన ఉంటున్నారు పాపం హౌస్ ఓనర్స్ అనుకొని చేస్తుంటే ఆఫీసుకు తల చెత్తకొట్టేసుకొని వీళ్ళకి వీడికి గీతలు ఇస్తుంటే వాళ్ళు వచ్చి తలుపుకి ఏంటి తీయటం ఏంటని వైరస్ అని చిప్పుకొని పారిపోయాడంత ఆఫీసులు పెట్టి. దేవుడు మనకి మహిమ కలుగాక. మన దేవుడు ప్రార్థనకి చెవుకుచాడండి. దేవుడు మనకి మహిమ కలుగాక. మన కష్టం, మన శరీర కష్టం ఆయనలో ఉండాలండి. మన విత్తాలండి. మనిషి ఏ విత్తులు నుంచి అదే పంట కోసం దేవుడు వెక్కిరించబడ్డానికి. దేవుడు పని చేయాలంటే యథార్థంగా ఉండాలండి. యాక్షన్ వద్దు. యాక్టింగ్ చేస్తే ఆయన యాక్షన్ తీసుకుంటాడు. మనమే మన బుద్ధుల గురించి మనకి ఏమవుతున్నాయండి? దౌర్పాలు అవుతున్నాం. మన అతిక్రమ క్రియను బట్టి ఆయన నలకొట్టు పెట్టాడంట. ఏమండి? మన పాపం కోసం ఆయన పరిహద్దు బలిగా సిలువలో ఎక్కాడంట. అవునండి? అప్పుడు మళ్ళీ ఆయన ఏం చూశాడు? జాలి గల దేవుడు, జాలి గల, ప్రేమ గల, జాలి గల, ప్రేమ గల దేవుడు ఏం చేశాడు? సిలువకి మన కొరకు మరణించి ప్రాణం పెట్టాడంట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించిందంట. అంత పాపం చేసి మనకు క్షమించాడు. మనం కూడా మన బిడ్డ దోవకపోతుంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఉండదండి? అయ్యో వాడు తోకలిపోతున్నాడు ఉండదండి? అలాగే దేవుడు కూడా ఎవరైతే తోకలు వెళ్ళిపోతున్నారో వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుందంట. వాళ్ళు ఎలా దగ్గర చేర్చుకోవాలని. అందుకే ఒకసారి అవసరంతో దెబ్బ కొట్టేది దగ్గర చేర్చుకుంటాడు. అవునండి? ఆయన దెబ్బ మామూలుగా కాదండి, స్వస్థపట్టడం కోసం అంటాడు. నా జనమైన ఐగుప్తులారా, నా చేతిపైన అశ్వరులారా, నేను నా శ్వాసమైన ఇశ్రాయేలారా, దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ అంటే ఆయన శ్వాసం అంట. దేవుడు మనకి మహిమ కలుగు గాక అంటే వారసులని అర్థం. స్వతంత్రులు అయిపోయారు, మీరు దాసత్వాన్ని కాడి కిందకి వెళ్ళొద్దని మీనింగ్ అక్కడ. ఎవరికి? ఇశ్రాయేల్కి స్పెషల్ కేర్ దేవుడు తీసుకుంటున్నాడా? మనమేం తీసుకున్నాం? నెవర్. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ డోంట్ లైక్, ఇష్టం లేదు. మాటతో చెప్పు స్త్రీలు. అందుకనే మనకి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు దేనికి వస్తున్నాయి అంటారు? ఆర్థిక పరిస్థితులు ఇలాంటి వాటి కోసం. ఒక నేమ్ కోసం దేవుడు పనిచేయడం కాదు. మన సేవకుడు అనిపించుకోవడం కాదు. దాంట్లో క్రియ ఉందా? ఆ క్రియని బట్టి విస్తరిస్తాము, అభివృద్ధి చెందుతాం, ఆస్వాదించబడతాం, దీవించబడతాం, స్వస్థత పొందుతాం. ఏమండి? అవునా? శ్రమ క్రైస్తవుడికే వస్తుంది, కానీ దాని నుంచి తొలగించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. తప్పించుకునే మార్గం ఆయనే చూపిస్తాడు. మనతో సహానుభావం లేనివాడు కాదు. సహించి వహించి భరించే దేవుడు మనలో ఆయన కదండి. నా పిల్లలు అబద్ధములాడలేరని పిల్లలు అనుకొని ఆయన వారికి రక్షకుడు. ఆయన ఎక్కడ చెప్పండి? గిఫ్ట్ వస్తుంది. నా పిల్లలు అబద్ధంలాడలేరని పిల్లలు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయడంట. మనకి రక్షకుడు ఆయడంట. ఆయన దేవుడు మనకి ఎందుకు అయ్యాడండి రక్షకుడు? నా పిల్లలు అబద్ధం ఆడలేరని పిల్లలు అనుకున్నాడంట. ఆయన కూడా అనుకున్నాడట. ఎక్కడ 63కి 63లో ఉంటుంది, 7వ వచనం కానీ చూస్తే 8వ వచనంలో ఉంటుంది అనుకుంటా. చూడండి, చూస్తే చెప్తారు కానీ. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయన. ఏమనుకున్నాడట ఆయన? అబద్ధములాడే పిల్లలు నేరని అంట. అబద్ధములాడనేరని పిల్లలు అనుకున్నాడట మనల్ని కదండి. చదివేద్దాం, ఒక్కటే చదివేసేసి ముగించుకో.
ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు నా జనులనియు అబద్ధమలాడనేరని పిల్లలనియు అనుకొని ఏమనుకున్నారంట? వారు నా జనులనియు అబద్ధమలాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధలుండెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తారీఖు చేతను వారిని విమోచించెను. ఆమె ఏంటంటే దేవుళ్ళ మన క్రైస్తవుల్లో దొంగతనం లేదా? క్రైస్తవుల్లో అబద్ధం లేదా? మనలోనే అబద్ధం ఎక్కువ, మనలోనే దొంగతనాలు ఎక్కువ. బయట వాళ్ళు భయం, దేవుడు అంటే భయం ఉంటాడు, భయభక్తులు ఉంటాడు. మనకున్నదా భయం? మన దేవుడే కదా, ఏదైనా చెప్పచ్చు, ఏదైనా చేసేయచ్చు. నోటి మాటే కదా, ఆ నోటి మాటే పట్టుకుంటాడు దేవుడు. మోసం ఎక్కడుందంటే అందుకని దేవుళ్ళకి రాలేకపోతున్నారండి అన్ని జనాంగం. మనం చూసి రాలేకపోతున్నారు. మనం చేసే క్రియలు చూసి వాళ్ళకి అసహ్యం వేస్తుంది. మనం చూసి రావలేకపోతున్నారు. మనం చూసి మన నిజాయితీగా ఉంటే, మనం చూసి దేవుళ్ళో కాళ్ళే వస్తారు. మనం చెప్పక్కర్లా, ఓహో దేవుడి బిడ్డలు అయితే ఇలా ఉంటారా, పేరు ఇంత నిజాయితీయా, దేవుడు నిజాయితీ అంటే ఇలా ఉంటుందా అనుకుంటారు వాళ్ళు. అప్పుడు దేవుళ్ళకి పూర్తిగా వాళ్ళకు వాళ్ళే సిరులైపోతారు దేవుళ్ళు. అందుకనే దేవుడు కూడా అనుకున్నాడంట, నా పిల్లలు అబద్ధం నల్లాడని పిల్లలు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయనట. ఆమె ఎంత గొప్ప సంఘటన అండి, ఎంత గొప్ప సంఘటన అండి. ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాము, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మనం స్వపరీక్ష చేసుకునే వరకే ఉన్నాం మనం. అందుకని మొదటగా నా నీతి రాజ్యానికి తర్వాత సమస్యను సాధ్యపరుస్తున్న దేవుడు సాధ్యపరుస్తాడు అంతే. నేను ఒక చేపలు తీసుకెళ్ళాను, కనరాజు గారు అప్పు చెప్పాడు. తీసుకెళ్తే కాడికి ఇస్తే నాకు తీసుకొచ్చి ఇచ్చాడు అంతే. ఇక్కడ దేవుని సన్నిధిలో ఇది మీదండి, మాది కాదు. మీరు కష్టపడ్డారు ఎన్నో సంవత్సరాలు. మేరీ గారు ఆవిడ సేవకురాలకి ప్రార్థన చేసేవాడికి మాకు ఇవ్వదు. వాళ్ళ ఊరు వాళ్ళు ఎవరైనా చెప్తే మనకు వాళ్ళు అక్కడ ఏమన్నా ఒకవేళ చిన్నతనం వచ్చేస్తే మరి ఎవరి సేవకుడికైనా ఇవ్వదు, సేవకులకైనా. ఆవిడ ఎందుకు చేస్తుందంటే, ఎవరైనా మా ఊరి నుంచి వచ్చారంటే ఆ గొప్ప కోసం ఇస్తుంది డబ్బులు. ఇద్దరికి ఇచ్చి నేను తీసుకెళ్ళాను లైబ్రరీలో 26 సంవత్సరాల నుంచి. ఒక అతనేమో ఎవరో జేబీస్కి, వాళ్ళ ఊరు అతనే వాళ్ళ చుట్టాల దగ్గర ఇల్లు అని చెప్పగానే వాళ్ళేమో చెప్పుకుంటారేమో అక్కడ